మనము సేవా నాయకుని యొక్క లక్షణాలు లాస్ట్ ఆదివారము నేర్చుకున్నాము. ఇంకొక 2 లక్షణాలు ఉన్నాయి. మీరు కనుక జస్ట్ రీక్యాప్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ బిన్ బ్రింగింగ్ టు అవర్ నోటీస్ టు లెర్న్ ఏంటి అంటే, ఫస్ట్ లక్షణం ఏమనుకున్నాము? స్ట్రెంగ్త్ కదా. యాక్చువల్గా దేవుని యొక్క సేవా నాయకుని యొక్క బలాలు. ఓకే, ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఏంటి? ప్రేమించడం. మనం ఏమని నేర్చుకున్నామంటే, దేవుని దగ్గర నుంచి ఎవరైతే ప్రేమను పొందుకుంటారో వాళ్ళే ఆ ప్రేమను తిరిగి ఇవ్వగలిగిన మనసు, శక్తి ఉంటుందని మనము నేర్చుకున్నాం. ఎండ్యూరింగ్ లవ్ అనే మాట నేర్చుకున్నాం. నెవర్ గివింగ్ అప్ లవ్ అనే మాట నేర్చుకున్నాం. దేవుడు ఎందుకు ఎండ్యూర్ చేయగలిగాడు అంటే, దేవుని దగ్గర నుంచి, తన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందుకున్నాడు కాబట్టి, ఆ పొందుకున్న ప్రేమ నుంచి తన సహపాటి వాళ్ళతో, తన సహోదరులతో ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బందిని అధిగమించడం. ఎలా అధిగమించాడు ఇబ్బందుల్ని? దేవుని యొక్క ప్రేమని పంచటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ లవ్, ఆ ఎండ్యూరింగ్ లవ్ ద్వారా తన సహోదరులని కొన్ని లోటుపాట్లు ఉన్నా కానీ ప్రేమించగలిగాడు అని నేర్చుకుంటాం. సేవా నాయకునికి ఇది ఒక మంచి లక్షణము, ఇది ఒక గొప్ప స్ట్రెంగ్త్ అన్నమాట. మన చుట్టుపక్కల ఎవడు పర్ఫెక్ట్గా ఉండడు. పర్ఫెక్ట్గా ఉంటాడని చెప్పేసి కూడా మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, అలాంటప్పుడు దేవా, మరి ఆ వ్యక్తిని నేను ఎలా ప్రేమించాలి? నా ప్రేమను నువ్వు ఫస్ట్ అనుభవించాలి, పొందుకోవాలి. ఆ ప్రేమలో నుంచి నేను నా సహోదరుని ప్రేమించగలుగుతాను. ఆ ప్రేమించటంలోనే ఎండ్యూరింగ్ లవ్ ఉంది, ఆ ప్రేమించటంలోనే నెవర్ గివ్ అప్ లవ్ ఉంది అనేది మనము నేర్చుకున్నాం. రెండో విషయం ఏం నేర్చుకున్నాం? రెండో స్ట్రెంత్ ఏంటి? సేవా నాయకునికి ఉన్న రెండో స్ట్రెంత్ ఏంటి? అథారిటీ. ఓకే, హీ విల్ బి గివెన్ అన్ అథారిటీ. సేవా నాయకుడైనా ఆయన మొదట సేవకుడు, దాని తర్వాత నాయకుడు. ఆయన సేవ చేయడానికి వచ్చాడు, సేవ ద్వారా ఆయన నాయకత్వాన్ని చాటి చెప్తాడు. కాబట్టి ఆయనకి అధికారం ఉంటుంది, కానీ అధికారాన్ని కంట్రోలింగ్గా చేయడు. అధికారం ఉంది కదా అని చెప్పేసి తన గుప్పెట్లో పవర్ అంతా పెట్టుకొని అందరినీ కంట్రోల్ చేయటము మొదలు పెట్టడం అన్నమాట. సో ఇది రెండో లక్షణంగా, రెండో స్ట్రెంగ్త్గా మనము నేర్చుకున్నాం. అథారిటీ ఉన్నప్పటికీ కంట్రోలింగ్ లీడర్షిప్ కాకుండా ఏ లీడర్షిప్ దట్ గివ్స్ మోర్ ఫ్రీడమ్ ఫర్ పీపుల్ టు ఆపరేట్, మోర్ ఫ్రీడమ్ ఫర్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. సో ఇది మనం నేర్చుకున్నాం. మూడో లక్షణం ఏంటి? మూడో స్ట్రెంగ్త్ ఏంటి? ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ అనేది మనం ఏం నేర్చుకున్నామంటే, మనము ఎవరము కామో కూడా మనము తెలుసుకోవాలి. ఎవరు కామో మనకి బెటర్ డెఫినిషన్ ఆఫ్ అవర్ సెల్స్ మనకి తెలుస్తుంది. ఎవరమో తెలుస్తుంది, ఎవరము కామో అనేది కూడా మోర్ కంప్లీట్నెస్ తీసుకొస్తుంది అనమాట. సో సేవా నాయకుడు తన ఎవరో, తన యొక్క హంబుల్ బిగినింగ్స్ ఏంటో, దేవుని ఎటువైపు పిలుస్తున్నాడో ఆ పిలుపుని మదిలో పెట్టుకొని తను ఎక్కడి నుంచి వచ్చాడు, తను ఎక్కడికి వెళ్తున్నాడు, తన హంబుల్ బిగినింగ్స్, దాని తర్వాత తను దేవుడు పిలిచిన పిలుపు ఏంటి, అటువైపుకి ప్రయాణం చేయటంలో మధ్యలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ తను ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడు. ఈ సేవా నాయకుడు ఏం చేస్తాడు? అభద్రతా భావానికి లోనవ్వడు. తన సెక్యూరిటీ అంతా ఏంటి? నేను దేవుని కుమారును, ఐఎమ్ ఏ బిలవర్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అనే దాంట్లో నుంచి తన యొక్క సెక్యూరిటీని తీసుకుంటాడు. కాబట్టి తన పక్కన వ్యక్తి కొంచెము అధికంగా అవుతున్నా కానీ తనకి ఇంకా మెట్లు కడతాడు పైకి ఎక్కడానికి. అభద్రతా భావం ఉన్న నాయకుడు ఏం చేస్తాడు? మెట్లు తీసేసి గొయ్యి తవ్వుతాడు. కానీ భద్రతా భావం ఉన్న నాయకుడు ఏం చేస్తాడు? వాడు ఎదుగుతున్నాడంటే, నాకంటే వాడికి గొప్ప టాలెంట్ ఉంది, గొప్ప గిఫ్టింగ్ ఉందంటే వానికి మెట్లు వేస్తాడు. మెట్లు వేసి వాని చుట్టూ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు వాడు ఎదగటానికి. ఓకే, అలా సేవా నాయకుడు ఉంటాడని. అలాంటి లక్షణము, అలాంటి బలము సేవా నాయకుల్లోకి రావాలంటే తన భద్రత అంతా ఎక్కడుంటుంది? యేసుక్రీస్తులో ఉంటుంది. యేసుక్రీస్తులో తన భద్రత ఉన్నప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కానీ అభద్రతా భావానికి లోనవడు. మనము గమనించుకోవాలి, మనది ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని, దేవా, నేను ఎవరన్నా అధికంగా నాకంటే ఎక్కువగా ముందుకు పోతుంటే నేనేమన్నా అభద్రతా భావానికి గురవుతున్నాను. అభద్రతా భావము వస్తుంటే సహజము, రావచ్చు, మనం ఈ లోకంలో ఉన్నాం. అలా వస్తున్నప్పుడు దట్ ఈస్ ద టైమ్ వి ఎక్సర్సైజ్ అవర్ సెల్స్ టు ట్రస్ట్ గాడ్, టు డిరైవ్ అవర్ ఐడెంటిటీ ఫ్రమ్. ఎట్లా వస్తుంది ఆ లక్షణము, ఆ స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుంది అంటే, అలాంటి పరిస్థితుల్లో దేవా, నా బ్రదర్, నా సిస్టర్ వాళ్ళు ఎదగాలంటే
వాళ్ళకి నేను ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, వాటికి ఎదుగుదలకి నేను మెట్లు కట్టాలి. మరి దేవా నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను కదా అంటే నా యొక్క భద్రత ఎక్కడుంది? నేను చేసే దాంట్లో ఉందా, లేకపోతే నేను నా దేవునిలో నా ఐడెంటిటీలో ఉందా? నా భద్రత దేవునిలో ఉంది. సో దేవుడు నన్ను యు ఆర్ ఎ బిలవర్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పినప్పుడల్లా లోకంలో మనకి ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నా, మనల్ని మించి ఒకడు పైకి వెళ్తున్నా కానీ మనం అభద్రతా భావానికి లోనవం. దేవుడు అలాంటి పరిస్థితులని కావాల్సి వచ్చి మన జీవితాల్లోకి తీసుకొస్తాడు. ఎందుకు? దట్ ఈస్ ద ఎక్సర్సైజ్ వేర్ యూ డిరైవ్ యువర్ ఐడెంటిటీ. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున్నే మనకు ఐటెం చేసుకొని దేవా నా ఐడెంటిటీ అంతా నీలోనే ఉందంటే రాదు, అలా రాదు. అది మనకి నాలెడ్జ్ ఇచ్చింది అంతే, అనుభవపూర్వకమైన నాలెడ్జ్ రాలే మనకి. అప్పుడు అనుకుంటాం ఓహో మన ఐడెంటిటీ అంతా దేవుల్లో ఉందన్నమాట అని అనుకుంటాం. కానీ ఒకసారి బజార్కి వెళ్ళిన తర్వాత, మార్కెట్కి వెళ్ళిన తర్వాత, మన వర్క్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత, మనము మన సహోదరులతో మన షోల్డర్స్ రబ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఫ్రిక్షన్స్ వస్తాయి. ఎక్కడ ఫ్రిక్షన్ వస్తుంది? నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వా నేనా. బెంగాలీ భాషలో ఏమంటారు దాన్ని? అమి తుమి. ఓకే, అక్కడ ఇబ్బంది అవుతుంది. అప్పుడు నీ యొక్క భద్రతని పెంచుకోవాలి. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్. ఓకే, క్యాష్ చేసుకోవాలి. ఆ ఎక్స్పీరియన్స్ని క్యాష్ చేసుకొని దేవా ఇప్పుడు నేను అభద్రతా భావానికి గురవుతున్నాయి, ఇదంతా సిట్యుయేషన్ నన్ను ఇన్సెక్యూర్డ్గా చేస్తుంది కాబట్టి దేవా నేను చేస్తున్న పనిలో కాదు, నేను నీ ప్రియకుమారుని, అది నా భద్రత అని చెప్పేసి దాంట్లో వి టేక్ లాట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ దెన్ వి రిలీజ్ అవర్ బ్రదర్, వి రిలీజ్ అవర్ సిస్టర్, ఆర్ ఇన్ అనదర్ వే వి హెల్ప్ అవర్ బ్రదర్, we help our sister. In another way, we provide an atmosphere for our brother to grow, for our sister to grow. మీకు అర్థమవుతుందా? సేవా నాయకుని యొక్క లక్షణం ఇది. మీరు ఒక్కసారి మీరు చెప్తుంటే మీరు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి చూడండి, ఎట్లా పైకి వస్తామన్నా ఒకరిని తొక్కితే కానీ మనం పైకి రాం అన్న యొక్క కాన్సెప్ట్ ఉంటుంది బయట. ఇక్కడ మనం ఒక తొక్కితే కాదు, వానికి మెట్టేయాలి. వానికి మెట్టేసినప్పుడు వాడు ఎదుగుతాడు, వాడు ఎదిగినప్పుడు నువ్వు ఎదుగుతావు. ఎందుకు? నువ్వు వానికి మెట్టేసావు కాబట్టి. నువ్వు వానికి మెట్టేసావు కాబట్టి వాడు ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా ఎదుగుతావు అనమాట. ఇక్కడ యాంబే కాన్సెప్ట్ లాగా, వాడు కొంటే మనకు కూడా క్రెడిట్ అయితే డబ్బులు. ఓకే, ఇట్స్ ఎ స్మాల్ సిన్సియర్ ట్రూత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ దట్ ఈస్ వాట్ దట్ ఇట్స్ ఆర్ ఆల్ లింక్డ్. ఇదన్నీ చైన్ లింక్స్ లాగా అనమాట. ప్రేమ, అధికారము, దాని తర్వాత గుర్తింపు, ఇవన్నీ లింక్స్ లాగా. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఈరోజు ఫోర్త్ థింగ్ నేర్చుకుంటున్నాం. ఫోర్త్ ఏంటంటే హ్యూమిలిటీ. ఓకే, వినయ మనస్సు కలిగి ఉండటం. సేవా నాయకుని యొక్క ఇంకొక గొప్ప లక్షణము లేకపోతే గొప్ప స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఇతను ఎప్పుడు హంబుల్గా ఉంటాడు, వినయంగా ఉంటాడు. సో దీని డెఫినేషన్ ఏంటి మనం నేర్చుకుందాం. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే యేసుక్రీస్తు. ఈరోజు మనము ఐశ్వర్య సిస్టర్ చదివిన పోర్షన్లో దట్ ఈస్ వాట్ వీ విల్ లుక్ ఎట్. మనము కీర్తనలు 147 కూడా మనసులో పెట్టుకోండి. ఓకే, కీర్తనలు 147, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11, ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం ఈరోజు వాక్యం ధ్యానిద్దాం. సో 4వ లక్షణం ఏంటి? వినయ మనస్సు కలిగి ఉండటం. హ్యూమిలిటీ, వినయ మనస్సు కలిగి ఉండటం. చూడండి ఒకసారి 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ వచనం నుంచి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచు నా సంతోషము సంపూర్ణము చేయండి. ఫిలిప్పీ చర్చ్లో ఏమవుతుందంటే స్లోగా కొంచెము డిస్కార్డ్ వస్తుందన్నమాట, కొంచెము డిస్యూనిటీ వస్తుంది. సో పౌలు ఏం చేశారంటే అది ముందే పసిగట్టి, ఓకే ఇప్పుడు లేదేమో కానీ మనకి అప్పుడు మెసెంజర్స్ ఉండేవాళ్ళు. ఓకే, ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక వన్ ఆఫ్ ద ప్రిజన్ లెటర్స్. పౌలు ప్రిజన్లో ఉండి రాసిన లెటర్ అనమాట. పౌల్ ప్రిజన్లో ఉన్నప్పుడు తనకి మెసెంజర్స్ ఉండేవాళ్ళు, సంచారకులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మెసేజ్ అటు ఇటు తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఫిలిప్పీ చర్చ్లో
కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే అనైక్యత వస్తుందని చెప్పేసి పౌలు గ్రహించి ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ని తీసుకొస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొత్తం ఏంటి అంటే దీన మనసు కలిగి ఎలా ఉండటం అనేది కనీసము 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట ఈ 2వ అధ్యాయంలో. ఒకటి యేసుక్రీస్తు యొక్క ఎగ్జాంపుల్ ఉంటుంది, రెండోది తిమోతి యొక్క ఎగ్జాంపుల్ ఉంటుంది, మూడోది ఎపోఫ్రడిటస్ యొక్క ఎగ్జాంపుల్ ఉంటుంది. ఐ వాస్ రియలీ హ్యాపీ ఫర్ తిమోతి అండ్ ఎపోఫ్రడిటస్. తిమోతి గురించి ఎపోఫ్రొదితు గురించి ఎంతగా హ్యాపీ ఫీల్ అయ్యానంటే వాళ్ళిద్దరూ యేసుక్రీస్తుతో పాటు ఉదాహరణగా ఉంచబడ్డారు వాక్యంలో. దేని విషయంలో? దీన మనసు కలిగి ఉండటంలో. యేసుక్రీస్తు ఒక పక్క, తనతో పాటు పౌలు ఏం రాశాడు? తిమోతి గురించి రాశాడు, ఎపోఫ్రొదిటస్ గురించి రాశాడు. గొప్ప దాన్ని ఏమంటారు, ప్రివిలేజ్ అది వాళ్ళిద్దరికి. ఓకే, అంటే ఎందుకు రాశాడంటే ఒకవేళ యేసుక్రీస్తు స్టోరీ కనుక మనం చేయలేమండి అట్లాంటిది, యేసుక్రీస్తు కాబట్టి చేశాడండి అని అంటారేమో అని చెప్పేసి యేసుక్రీస్తు చేశాడు, దీన మనసు కలిగి యేసుక్రీస్తు ఉన్నాడు. అలానే కాకుండా ఆయనని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ తిమోతి కూడా ఉన్నాడు, ఎపోఫ్రొదిటస్ కూడా ఉన్నారు, నువ్వు కూడా ఉండొచ్చు అనేది అక్కడ అర్థం అన్నమాట. మనము కూడా వినయ మనస్సు కలిగి ఉండగలము, దేవుడు మనకు ఆ శక్తి ఇస్తాడు అనేది అక్కడ అర్థం. ఓకే, అయితే ఏక మనస్కులగునట్లుగా మీరు చూడండి 2వ వచనము, ఏక మనస్సు ఎలా కలుగుతుంది? లైక్ మైండెడ్నెస్. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే లైక్ మైండెడ్నెస్ అంటే నువ్వు ఆలోచించేదే నేను ఆలోచించాలి. ఎట్లా సాధ్యమవుతుంది? ఒక 10 మంది వచ్చి నువ్వు ఆలోచించేదే నేను ఆలోచించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇంపాసిబుల్ కదా. అది సాధ్యమవుతుందా? చాలా కష్టం కదా, చాలా కష్టం. సో దానికి 3 థింగ్స్ పౌలు రాశారనమాట. ఏక మనస్కులు ఎలా కలుగుతారంటే ఏక ప్రేమ కలిగి ఉండటము, ఏక భావము కలిగి ఉండటము, ఒక్కదాని అందే మనసు ఉంచటము. ఈ 3 మనము చేస్తే కనుక మనము ఏక మనస్కులే ఉంటారు. లైక్ మైండెడ్నెస్ ఎలా వస్తుంది అంటే 1 లవ్, 1 అకార్డ్, దాని తర్వాత 1 మైండ్. ఓకే, 1 లవ్, 1 అకార్డ్ అండ్ 1 మైండ్. అందుకనే ఇవన్నీ గొలుసు, ఇవన్నీ స్ట్రెంగ్స్ అంటున్నాం కదా, ఇదంతా గొలుసు అనమాట. ప్రేమ ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమని మనము ప్రధానంగా పెట్టి సంఘంలో కనుక మనము మన సహోదరులతో ఉంటే కనుక లైక్ మైండెడ్నెస్ వస్తుంది అనమాట. ఓకే, రెండోది ఏముందంటే ఏక భావము, 1 అకార్డ్ అంటే ఏంటంటే 1 అకార్డ్, ఏక భావం అంటే ఏంటంటే అగ్రీమెంట్, అగ్రీ అవ్వాలి. చాలాసార్లు మనకేమవుతుందంటే ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఓకే, ఏంటంటే డిస్కషన్ జరుగుతుంది, వాడు ఒప్పుకోడు వీడు ఒప్పుకోడు, అంటే ఏక ప్రేమ లేదు, ఏక భావము కూడా లేదు, అగ్రిమెంట్ కూడా లేదు. సో ఏమంటారు? లెట్ us అగ్రీ టు డిసగ్రీ బ్రదర్ అని అంటారు అనమాట. ఓకే, అగ్రిమెంట్ టు, అక్కడ మళ్ళీ అట్లీస్ట్ అగ్రీ అవ్వాలి కదా. ఓకే, లెట్ us అగ్రీ టు డిసగ్రీ అని అంటారు అనమాట. మనము కలిసి ఉండేటప్పుడు భావాలు, అభిప్రాయాలు ఒకే విధంగా ఉండటం చాలా కష్టం. నాకు ఒక అభిప్రాయం ఉంది, నీకు ఒక అభిప్రాయం ఉంది, నాకు ఒక భావం ఉంది, నీకు ఒక భావం ఉంది. ఎలా వస్తాము అంటే ప్రేమ ద్వారా వస్తాం. 1 లవ్ విల్ బ్రింగ్ 1 అకార్డ్, విల్ బ్రింగ్ అగ్రీమెంట్. అగ్రిమెంట్ ఏంటి? 3 విషయాలు చెప్తారు, చివరికి ఒకళ్ళు చెప్పింది చేద్దామని చెప్పేసి అగ్రీ అవుతారు. అలా చేయాలంటే ఏముండాలి? ఏక ప్రేమ, 1 లవ్ ఉండాలి. మీకు అర్థమవుతుందా ఇది? ఐ రిమెంబర్ ఎ స్టోరీ. ఒకసారి నాకు ఇది, నేను మెడిసిన్లో ఉన్నప్పుడు వైజాగ్ దగ్గర ఒరిస్సాలో ఆశాకిరణ్ మిషన్ హాస్పిటల్ అని ఒకటి ఉంది లంటాపుట్లో. ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ట్రైబ్స్ మధ్యలో ఇది మెడికల్ సేవ జరుగుతుందన్నమాట. ఒక 3 ఫ్యామిలీస్ వెళ్ళి మీరు లంటాపుట్కి వెళ్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్, ఎ గుడ్ రిట్రీట్ సెంటర్. మీరు కనుక అక్కడికి వెళ్ళి ఒక 15 రోజులు దేవునితో స్పెండ్ చేయాలంటే మీరు కొంచెం నన్ను అడగండి, అక్కడ తెలిసిన వాళ్ళతో మాట్లాడతాను, మిమ్మల్ని ఒక రూమ్లో పెడతారు. ఓకే, అక్కడ వాళ్ళు చేస్తున్న సేవని చాలా సీనిక్గా ఉంటుంది. పక్కనే ఒక లేక్ ఉంటుంది. ఆ క్యాంపస్ అంతట్లో వాళ్ళే పెప్పర్, మిరియాలు, దాని తర్వాత డిఫరెంట్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ వాళ్ళే అన్నీ
గార్డెనింగ్ చేసుకొని పెంచుకుంటారు. ఇట్స్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్ హాస్పిటల్ ట్రైబ్స్ మధ్యలో. ఓకే, ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు బాగా. కానీ ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు 3 ఫ్యామిలీస్ వెళ్ళాయంట. ఓకే, 3 ఫ్యామిలీస్ వెళ్ళి ఆ ట్రైబల్స్ మధ్యలో, ట్రైబ్స్ ఆ హిల్ పైన అవతల వైపు ఉంటారు, వీళ్ళు ఫుట్ హిల్స్లో ఉంటారనమాట. ఈ హాస్పిటల్ అంతా ఫుట్ హిల్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి 3 గుడారాలు వేశారు, 3 టెంట్స్. ఓకే, వీళ్ళ పరిచర్య 3 టెంట్స్ వేసి ప్రారంభించారు. ప్రారంభంలో వీళ్ళు 3 వచ్చేవాళ్ళంట. హాస్పిటల్ కదా, సేవ చేయాలి కదా. ఎలా సేవ చేయాలి, ఏంటి మన ప్రయారిటీస్, మీకు గుర్తున్నాయి అన్ని ఇట్లా ఇవన్నీ రాసుకుంటాం కదా ఆరంభంలో. ఎలా చేయాలి, మన విజన్ స్టేట్మెంట్ ఏంటి, మన మిషన్ స్టేట్మెంట్ ఏంటి, ఏ పదం ఉండాలి, ఏ పదం ఉండకూడదు. సో ఈ డాక్టర్, సీనియర్ డాక్టర్ చెప్తున్నారనమాట. మేము అడిగాము, అన్న మరి మీరు ఎట్లా చేశారన్న, 3 కలిసి వెళ్ళారు, మరి మీకు ఎప్పుడు ఇబ్బందులు కలగలేదా, భేదాభిప్రాయాలు కలగలేదా అంటే ఆయన చెప్పిన మాట వర్బాటం చెప్తున్నాను. ఓకే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, రోజు వస్తారంట, ప్రార్థన చేసుకుంటారంట 3 ఉదయాన్నే పనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకొని నెక్స్ట్ ఇంకా డిస్కషన్, ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవ్రీడే డిస్కషన్ అయిపోయిన తర్వాత 3లో ఒకళ్ళు డిసైడ్ అవుతారంట, నేను సిలువ మోస్తాను ఈరోజు అని చెప్పేసి డిసైడ్ అవుతారంట. అర్థమైందా? నా ఒపీనియన్ ఉంది, కానీ ఈరోజు నేను ఏం డిసైడ్ చేసుకున్నా, నా ఒపీనియన్ని అక్కడ ఆల్టర్ మీద పెట్టేసి ఐ డిసైడ్ టు క్యారీ మై క్రాస్ టుడే. ఎవ్రీ డే అవుట్ ఆఫ్ ద 3 1 విల్ డిసైడ్ దట్ దే విల్ క్యారీ ద క్రాస్. ఎట్లా వచ్చింది అది? క్యారీ ద క్రాస్ అంటే ఏంటి తెలుసా? దేవుని ప్రేమని. 1 లవ్ అంటే అదే, 1 లవ్ అంటే అదే. అలా చేసి ఇప్పుడు పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అది పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వుడ్ హ్యావ్ గాన్ దేర్ అండ్ విజిటెడ్ ఆశా కిరణ్ హాస్పిటల్. మీరు వెళ్ళండి, ఇట్స్ ఎ గుడ్ రిట్రీట్ సెంటర్. చాలా చల్లగా ఉంటుంది, -డిగ్రీస్లో ఉంటుంది. ఓకే, కానీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. బట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. 1 అగ్రిమెంట్కి ఎట్లా వస్తాము? 1 లవ్ ఉండాలి. ఎవరన్నా ఒకడు ఏం చేయాలి? సిలువ ఎత్తుకోవడానికి సిద్ధపడాలి. అన్న ప్రతిసారి నేనే ఎత్తుకుంటానంటే కంగ్రాచులేషన్స్. గాడ్ హెస్ గివెన్ యూ మోర్ ఆపర్చునిటీస్ టు బికమ్ లైక్ క్రైస్ట్. అర్థమైందా? ప్రతిసారి నేనే అన్న సిలువ అంటే గాడ్ ఈస్ గివింగ్ యూ మోర్ ఆపర్చునిటీస్ టు బికమ్ లైక్ క్రైస్ట్. అలా అగ్రిమెంట్లో అలా చెయ్యాలి అంటే, ఆ సిలువ ఎత్తుకోవాలంటే, ఆ రోజు నాకు తెలుసు నేను చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఆ పాయింట్ చెప్తే 100% ఆ సంస్థ కానీ ఆ యొక్క పర్టికులర్ ఇష్యూ కానీ ప్రాస్పర్ అవుతుంది. కానీ నా ఒపీనియన్ ఎవరు పట్టించుకుంటలేరు, నేను సిలువ ఎత్తుకున్నా. అలా చేయాలంటే తగ్గింపు స్వభావం ఉండాలి. వినయ మనస్కుడే అలా చేయగలుగుతాడు. ఏ హంబుల్ మ్యాన్ క్యాన్ ఓన్లీ డూ దట్ థింగ్. ఈ ఒపీనియన్ 100% గ్రోత్ తీసుకొస్తుంది. కానీ నేను నా బ్రదర్ని ప్రేమిస్తున్నాను కాబట్టి, నా సిస్టర్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, బికాస్ ఐ డిరైవ్ మై లవ్ ఫ్రమ్ గాడ్, మై ఐడెంటిటీ ఈజ్ ఫ్రమ్ గాడ్, దో ఐ హ్యావ్ అథారిటీ ఇన్ మై హ్యాండ్, ఐ వోంట్ ఎక్సర్సైజ్ మై అథారిటీ. నేనేం చేస్తాను? సిలువ ఎత్తుకుంటాను. అన్నా మరి నష్టమవుతుంది కదన్నా అంటే, గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ బ్రో. ఓకే, నష్టం అవ్వదు. మీరు చేసి చూడండి. కొన్నిసార్లు అర్త్ ఫాల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, అంటే మన కంట్రోల్ పోతున్నట్టు అనిపిస్తుంది. ఏం పోదు, నిశ్చింతగా ఉండండి, ఏమీ పోదు. యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ అనమాట. ఆయనకి కంట్రోల్ పోతున్నట్టుగా అనిపించింది, కానీ పోలా. అధిక కంట్రోల్ ఇచ్చాడు దేవుడు, అధికమైన అథారిటీని ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తుకి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-11 వరకు చూస్తామన్నమాట. అధికమైన అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన కంట్రోల్ పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. వినయ మనస్కుడు ఏం చేస్తాడంటే ఆ కంట్రోల్ తీసేస్తాడు. హ్యాండ్స్ ఆఫ్ అంటాడు. ఏంటి? హ్యాండ్స్ అప్ కాదు. హ్యాండ్స్ అప్ అంటే గివ్ అప్ చేయడు. ఏం చేస్తాడు? హ్యాండ్స్ ఆఫ్ తీసేస్తాడు. ఆ పనిలో నుంచి తన కంట్రోల్ని తీసేస్తాడు. ఎప్పుడైతే తన చేతులు తీసేస్తాడో దేవుడు బ్యూటిఫుల్గా వచ్చి దాన్ని అమర్చి ఒక గొప్ప విషయానిగా చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఏక మనస్సు అలా కలుగుతుంది అనమాట. ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి, ఒక్కదాని అందే మనస్సుంచుచు
నా సంతోషమును సంపూర్ణము చేయడి. అలాంటి వాటికి ఆపోజిట్స్ ఏంటి చూడండి. 3వ వచనము, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. ఏమీ కూడా మనం ఎట్లా చేయకూడదంట? కక్షతోని వృధాతిశయంతో చేయకూడదంట. ఐ వాస్ వెరీ దాన్ని ఏమంటారు, అమ్యూజ్డ్ రాదర్. అతిశయం అనలా, దాని ముందు అడ్జెక్టివ్ యూజ్ చేశాడు, వృధాతిశయం అని చెప్పాడు అనమాట. ఎంత మంచిగా అనిపించింది అంటే, అది అతిశయము. ఇంకా మనకు కొంచెం బెటర్గా అండర్స్టాండ్ ఏమంటాడు, వృధాతిశయం, సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, వృధాతిశయము, వృధా ప్లస్ అతిశయం, వృధా, కంప్లీట్గా వృధా. అది ఎప్పుడైతే ఒక మనిషి ఏదైనా విషయంలో అతిశయము చెందుతాడో అది వృధా అయిపోతుంది. అందుకని 147వ దావీదు కీర్తన, ఒకడు తన ఖాళీ సత్తువయందు నమ్మకం ఉంచినట దేవుడు వాణ్ణి ఎట్లా ఆనందించడు. ఆనందం లేదు దేవునికి వాని పట్ల. నేను ఇది అని ఎప్పుడైతే అనుకుంటామో అక్కడ దేవుని యొక్క ఆనందము మన దగ్గర నుంచి తొలగిపోతుంది. మనిషి కాలువ సత్తువయందు యెహోవా ఆనందించడు. ఈరోజు కంఠత వాక్యం మనకది. ఓకే, మనిషి ఖాళీ సత్తువయందు యెహోవా ఆనంద అన్న. మరి అన్న, ఈ దేవుడు ఎవరైనా ఆనంద, ఎవడైతే భయముతో భక్తితో ఉంటాడో, ఎవడైతే దీన మనస్కులై ఉంటాడో వాని పట్ల దేవుడు యెహోవా ఆనందిస్తారు. చూడండి 3వ వచనము, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై, వినయమైన మనస్సు గలవారై, వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఒకడినొకడు తనకంటే యోగ్యుడని ఎంచితే అమితుమి లేదు. ఎప్పుడైతే అలా ఎంచమో అక్కడే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అక్కడే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అనుకోవాలా, నా బ్రదర్ నాకంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ. ఆ బ్రదర్ అనుకుంటాడు నా గురించి, ఈ బ్రదర్ నాకంటే ఎక్కువ అనుకుంటాడు. కొన్ని ఫంక్షనాలిటీస్లో, అన్ని విషయాలలో కాకపోవచ్చు. అందుకనే మన యొక్క వీ నీడ్ టు ఎక్స్చేంజ్ అవర్ లైఫ్స్. అందుకనే మీకు అర్థమవుతుందా? ఒకళ్ళకొకళ్ళు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అరే నా బ్రదర్ ఇక్కడ వీక్ కాబట్టి నేను హెల్ప్ చేస్తాను, ఇక్కడ నా బ్రదర్ స్ట్రాంగ్ కాబట్టి ఐ టేక్ హిస్ హెల్ప్. ఇతడు ఈ విషయంలో నాకంటే యోగ్యుడు. అర్థమైంది? అప్పుడు ఏమవుతుంది? కాంపిటీషన్ ఉండదు. దెర్ ఇస్ నో కాంపిటీషన్, దెర్ ఇస్ ఓన్లీ కాంప్లిమెంటింగ్. చెయ్యి కలిపి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం కానీ కంపీట్ చేయం మనం. మీకు అర్థమవుతుంది కదా? 3వ వచనం, కక్ష చేత నేను, కక్షల చేత చాలాసార్లు కక్షకు పోయి పర్ఫార్మెన్స్ ఎక్కువైపోతుంది. గమనించారా మీరు? కక్షలకి వెళ్తే ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ హైలైట్ అయిపోతుంది అనమాట. పర్ఫార్మెన్స్ కాదు మనకు కావాల్సింది. అట్లీస్ట్ ఈ చర్చ్లో మనము వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ పర్ఫార్మెన్స్. కక్ష చేతను వృధాతిశయం చేతను పర్ఫామ్ చేయకూడదు. What we are doing in this church is what God has given me. I am expressing myself before the church so that the church will grow, so that my brother will grow. The same thing my brother will do to me so that I will grow. So ఇక్కడ కాంపిటీషన్ ఉందా? ఏముంది? కాంప్లిమెంటింగ్ ఉంది. ఓకే, కక్ష చేతనైనను వృధా చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇది వినయ మనస్కు గలవారి యొక్క అన్న ఎట్లా తెలుస్తుందన్న వీడు వినయ మనస్కుడని అంటే ఇవి ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? వీడు ఏం చేస్తాడు? తన యొక్క సహోదరుని తనకంటే యోగ్యుడని ఎప్పుడు ఎంచుచూ ఉంటాడు. అది వినయ మనస్కుడి యొక్క లక్షణం. అన్న చాలామంది నేను హంబల్ అయిన, ఐ వాస్ వెరీ హంబుల్ ఆన్ దట్ డే బ్రదర్ అని అంటారు. ద మూమెంట్ యూ సే యు ఆర్ నాట్ హంబుల్, ద మూమెంట్ యూ సే దట్ స్టేట్మెంట్ యూ లాస్ట్ యువర్ హ్యూమిలిటీ. మరైనా ఏంటన్నా మార్గదర్శకాలు ఏంటి? వినయ మనస్కుడి కలిగి ఉన్న లక్షణాలు ఏంటి అంటే
ఫస్ట్ లక్షణం. ఎప్పుడు తన యొక్క సహోదరుని తనకంటే యోగ్యుడిగా ఎంచుతూ ఉంటాడు. అర్థమైందా? రెండో లక్షణం ఏంటి చూడండి, మనం ఇప్పుడు చదువుకున్నది కదా, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. కొంతమంది ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్తారనమాట. ఏం చేస్తారు? తన సొంత కార్యాలను మర్చిపోయి ఓకే ఇతరుల కార్యాలే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. కానీ బైబిల్లో క్లియర్గా తన సొంత కార్యములే కాక వి ఆల్సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్, కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ట్రై టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. డోంట్ గో టు దిస్ ఎక్స్ట్రీమ్ అగైన్. నా సొంత కార్యమే ఎప్పుడు కాదు. దిస్ ఎక్స్ట్రీమ్. దట్ ఎక్స్ట్రీమ్ ఇస్ ఇల్లు మర్చిపోతాం. సేవ ఏది చేయకూడదు. బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. సో వినయ మనస్కుడు ఏం చేస్తాడంటే తన సొంత కార్యములనే కాక పక్కనోడి కార్యములను కూడా చూడటానికి, వాడి యొక్క బాగోగులు చూడటానికి ఇష్టపడుతూ ఉంటాడనమాట. వినయ మనస్కుడి యొక్క లక్షణం. అందుకనే అది చెప్తూ 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఎలాంటి మనసు ఉందంట క్రీస్తుకి? ఇప్పుడు చెప్తున్నాడు. ఓకే, సో మీకు వినయ మనస్కులే ఎలా ఉండాలి అన్న నాకు ఏదైనా మాదిరి చూపించే లక్షణాలు బాగున్నాయి. ఏం చేస్తాడంట వినయ మనస్కుడు? తన సహోదరుని తనకంటే యోగ్యంగా ఎంచుతాడు. తన పనులే కాకుండా ఇతరుల పనులు కూడా చూసుకుంటాడని 2 లక్షణాలు చెప్పారు కదన్నా, బాగుంది. కానీ నాకు మాదిరి ఎవరన్నా? నాకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ సత్యాలు. సో దట్ నేను ఈ సత్యాలని నా జీవితంలోకి ఇంబైబ్ చేసుకోగలుగుతాను. మరి మాదిరి ఎవరన్నా అంటే ఆ మాదిరి మనకి ఇక్కడ పౌలు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నారు చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మేము మెడిసిన్ చేసేటప్పుడు మాకు అప్పుడు చాలా ఫేమస్ టీచింగ్ అది, 1 లైనర్ అనమాట. ఇప్పుడు లేదు దురదృష్టవశాత్తు. అప్పుడు మాటికి ఇది ఇట్ వాస్ అప్పుడే వచ్చింది మార్కెట్లోకి. మార్కెట్ అంటే క్రిసెండంలోకి అప్పుడే వచ్చింది. ఏంటి అంటే వాట్ వుడ్ జీసస్ డూ? WWJD ప్రిన్సిపల్ అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు రిసోర్స్ పీపుల్ వచ్చేవాళ్ళు, ఏ ప్రాబ్లం అడిగినా వాట్ వుడ్ జీసస్ డూ ఎట్ దట్ టైం, అది చేసుకోతామి అనేవాళ్ళు అనమాట. ఏ ప్రాబ్లంకి వెళ్ళినా కానీ అదే చెప్పేవాళ్ళు. సో ఫేమస్ ఎట్ దట్ టైం, వాట్ వుడ్ జీసస్ డూ. Now we have to break it down into a further before statement ఏంటంటే rather than what would Jesus do, what would Jesus think? What would Jesus think? ప్రభు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మనసు ఈజ్ ఈక్వల్ టు థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ యాటిట్యూడ్. ఎటువంటి యాటిట్యూడ్ యేసుక్రీస్తు చూపించాడో ఉందన్నమాట. చూడండి ఇక్కడ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనం ఇందాక మెట్టు కట్టడం అనుకున్నాం కదా, ఇక్కడ మెట్టు దిగటం. మెట్టు ఎలా కడతామంటే మెట్టు దిగటమే మెట్టు కట్టడం, మెట్టు దిగటమే మెట్టు కట్టడం. గమనించండి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై మనుష్యుని ఆకారముగా వచ్చాడనమాట. దేవుని స్వరూపము కలిగిన వాడే యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచాడు. ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే ఇక్కడ మీరు కనుక గమనిస్తే యేసుక్రీస్తు త్రియేక దేవుని యొక్క 2వ పర్సన్. ఓకే, జీసస్ క్రైస్ట్ ఈస్ ద సెకండ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ. ద ఫస్ట్ పర్సన్ ఈస్ ద Father God the Father. Second person is God the Son. Third person is God the Holy Spirit. These three are 3 persons, one God, 3 persons. They are co-existent, they are co-equal, they are co-eternal. ఈ 3 things మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. They are
కో ఎగ్జిస్టెంట్ అంటే ముగ్గురు ఒకే టైంలో దేవర్ ఎగ్జిస్టెంట్, దేవర్ ఎగ్జిస్టింగ్. చాలాసార్లు ఒక తప్పుడు బోధ ఏమొచ్చిందంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకాన్ని ఖాళీ చేసి కుమారుడైన దేవుడిలాగా భూమి మీదకి వచ్చి, దాని తర్వాత భూమి ఖాళీ చేసి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవునిలాగా పరలోకానికి వెళ్ళాడు అని అంటారు. తప్పది. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, కుమారుడైన దేవుడు భూలోకంలో, పరిశుద్ధాత్మ దేవుడు విజిటింగ్ లాగా వచ్చేవాడు. కానీ యేసుక్రీస్తు తిరిగి వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో, మనతో ఉంచి వెళ్ళాడు. సో దే ఆర్ కో ఎగ్జిస్టెంట్. దెన్ దే ఆర్ కో ఈక్వల్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, దే ఆర్ ఈక్వల్. ఈక్వల్ ఇన్ పర్సనాలిటీ, ఈక్వల్ ఇన్ పవర్, ఈక్వల్ ఇన్ పర్సన్స్. దే ఆర్ ఈక్వల్. దే ఆర్ ఈక్వల్ ఇన్ అథారిటీ. కానీ దే ఆర్ డిస్టింక్ట్ ఇన్ దేర్ ఫంక్షన్స్, ఇన్ దేర్ ఆఫీసెస్. దే ఆర్ డిస్టింక్ట్ ఇన్ దేర్ ఆఫీసెస్. ఓకే, కో ఈక్వల్, కో ఎగ్జిస్టెంట్ అండ్ దే ఆర్ కో ఇటర్నల్. తండ్రి అయిన దేవుడు ఫస్ట్ వచ్చి దాని తర్వాత కుమారుడైన దేవుని సృష్టించలేదు. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు భూలోకానికి మానవ రూపంలో వచ్చాడు. కానీ ఆయన మానవ రూపంలో రాకముందు యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఈ త్రియేక దేవుడు ఉన్నారనమాట. మీకు అర్థమవుతుందా? సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన దేవునితో ఉండి దేవుని స్వరూపము కలిగి దేవునితో సహవాసము కలిగి అక్కడ నుంచి ఆయన కిందికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు అక్కడి నుంచి కిందికి దిగి వచ్చాడు. ఎలా కిందికి దిగి వచ్చాడు? మనుష్యుని రూపంలో ఆయన కిందికి దిగి వచ్చాడు అని ఉంది. ఓకే, మీరు కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే మనుష్యుడు దేవదూతల కంటే కొద్దిగా తక్కువగా చేయబడ్డాడో అని ఉంటుంది. ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు పరలోకంలో ఆ ఏంజలిక్ బీయింగ్స్తోని పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉన్నాడో, ఆ దేవుడు ఎవరైతే కొనియాడుతున్నారో వాళ్ళకంటే తక్కువగా రావటానికి ఇష్టపడ్డాడు. మానవ రూపంలో రావటానికి ఇష్టపడ్డాడు. He has that authority, he has that power in heaven, but he chose to come down. We are all, this entire universe was created by God the Father, through God the Son, by the power of God the Holy Spirit. This entire universe was created by God the Father, through whose hands? God the Son, by whose power? By the power of the Holy Spirit. That's why the triune God is involved in this creation. Anta shakti దేవుడు మాట చెప్తే సృష్టి క్రియేట్ అవ్వబడిన అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? తన యొక్క పొజిషన్ని, తన యొక్క డొమైన్ తెలుసు కదా, మన ప్రదేశము. వైజాగ్లో ఉన్నప్పుడు మేము చిన్న అక్వేరియం పెట్టుకున్నాం అన్నమాట. ఓకే, అక్వేరియంలో ఫైటర్ ఫిష్ ఒకటి ఉంది. ఓకే, డ్రాగన్ ఫిష్ దాని పేరు, ఫైటర్ ఫిష్ అది. ఆ ఫిష్ ఉండేది. ఇట్స్ ఎ టెరిటోరియల్ ఫిష్ అంట, మాకు తెలియదు. దాంతోపాటు ఒక గోల్డెన్ ఫిష్ వేసాం, ఒక బ్లాక్ది ఒక గోల్డ్ది బాగుంటాయి సహవాసం కలిగి ఉంటాయని. ఆ ఫైటర్ ఫిష్ ఆ గోల్డ్ ఫిష్ బయటికి దుంకిన దాకా, అంటే సూసైడ్ అనమాట అది, ఎంబడ పడతానే ఉంది అక్వేరియంలో. బికాస్ దట్ ఫిష్ హ్యాస్ ఇట్స్ ఓన్ డొమైన్. ఇది నా ప్రదేశము, ఇది నా ప్రదేశం, ఈ ప్రదేశం ఎవరు ఎంటర్ కాకూడదు. ఇట్స్ డొమైన్. అది చెప్తున్నాడు అనమాట పౌలు. యేసుక్రీస్తు తన డొమైన్ని వదిలిపెట్టి మనుష్యుని రూపంలో ఎవరైతే ఆయనను కొనియాడుతున్నారో వాళ్ళకంటే తక్కువగా, ఏంజల్స్ కంటే తక్కువగా మానవుని రూపంలో దిగి వచ్చాడంట. దానికే అందరం చప్పట్లు కొడుతున్నాం. అరే అసలు మనం అట్లాంటి పని చేస్తే ఊరుకుంటామానా? ఎవ్రీ సండే టెస్టిమనీ చెప్పాల్సిందే దాని గురించి వచ్చి కదా. అంటుండేవాడిని, చాలా మెట్లు దిగాను, ఇలా చేస్తున్నా, అంతుండేవాడిని, ఇలా చేస్తున్నా, అంతుండేవాడిని, ఇలా చేస్తున్నా. మానవ రూపంలో వచ్చి బైబిల్లో ఏముందో చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఎలాంటి స్వరూపం ధరించుకున్నాడంటే బాండ్ సర్వెంట్. మనము యోహాను సువార్త 13వ అధ్యాయంలో అదే నేర్చుకున్నాం. దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఏం చేశాడు? తన భోజన పంక్తిలో నుంచి లేచి, ఓకే, తన పై వస్త్రమును పక్కన పెట్టి, ఒక టవల్ని తన చుట్టూ చుట్టుకొని, ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని వంగి ఒక్కొక్కల ఫీటు తుడవటము మొదలుపెట్టాడంట. దాసుని స్వరూపమును అన్న మనిషే అనుకుంటే, మనిషి కంటే ఇంకా తక్కువ స్టెప్ ఏంటి? దాసుడు, సర్వెంట్గా. యేసుక్రీస్తు లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, ఐ హ్యావ్ కమ్ టు నాట్ టు రూల్, ఐ హ్యావ్ కమ్ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. దాసుని స్వరూపము ధరించుకోవటం అనేది యేసుక్రీస్తు ఉద్దేశపూర్వకంగా చేసిన పని. బికాస్ హీ వాంట్ టు షో ఆల్ ఆఫ్ us దట్ హౌ ఫార్ హీ కెన్ గో టు సేవ్ us. మనల్ని రక్షించడానికి ఎంత కిందికి దిగాలో అంత కిందికి దిగాడు యేసుక్రీస్తు. సో మొదటి మెట్టు ఏమనుకున్నాము? పరలోకం నుంచి ఏంజల్స్ కంటే ఇంకా కొంచెం మెట్టు అనుకున్నాం. ఏమిటి? మనుష్య పోలికలో పుట్టటం. దానికంటే రెండవ మెట్టు ఏంటి? దాసుని స్వరూపము దాల్చటము ఇంకో మెట్టు. మూడోది చూడండి, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. అలా చేయాలంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ ఉండాలి. ఈ యొక్క ప్రాక్టికల్ థింగ్ అంటే రిక్తునిగా చేసుకుంటాం, అంటే ఎంప్టీయింగ్ వన్ సెల్ఫ్. ఇక్కడ గ్రీక్ భాషలో ఈ పదానికి ఏమని ఉందంటే కీనోసిస్ అని అంటాం అనమాట. కీనోసిస్ అనేది ఇట్స్ అన్ యాక్టివ్ వర్బ్. కీనోసిస్ అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇట్లా వంచేయటం, ఇట్లా అంటాం, చివరి పొట్టు కూడా పడిపోద్ది కదా, ఇట్లా. దట్ ఈస్ కీనోసిస్. దేవుడు ఏం చేసుకున్నాడు? యేసుక్రీస్తు తను తాను ఎంప్టీ చేసేసుకున్నాడంట. అంటే ఆయనలో ఉన్న కంటెంట్ అంట. బై ద వే, డు నాట్ మిస్అండర్స్టాండ్, హీ డి నాట్ ఎంప్టీ హిమ్సెల్ఫ్ ఆఫ్ హిస్ డివినిటీ. ఆయన దైవత్వాన్ని ఎంప్టీ చేసుకోలేదు. ఆయన ఏం ఎంప్టీ చేసుకున్నాడు? తన ప్రివిలేజెస్ని ఎంప్టీ చేసుకున్నాడు. తన ప్రివిలేజెస్ని ఎంప్టీ చేసుకున్నాడు. తన రైట్స్ని ఎంప్టీ చేసుకున్నాడు. యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చి, హలో కబర్దార్, నేను పరలోకం నుంచి వచ్చిన, ఐ హ్యావ్ ద రైట్ అదట్ అనాల్సినప్పుడు అన్నాడు. కానీ ఎప్పుడైతే సేవ చేయాల్సిన వచ్చినప్పుడు ఏం చేశాడన్నా, ఆ రైట్స్ని, ఆ ప్రివిలేజెస్ని అంతా పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి ఏం చేశాడు? సేవ చేయటానికి, టు సర్వ్, సర్వెంట్లుగా దాసుని స్వరూపము దాల్చాడంట. అలా చేయాలంటే రిక్తుడుగా రెండు విషయాలు. అలా చేయాలంటే ఏం చేయాలంటే, ఒకటి, హోల్డ్ ఆన్ చేయకూడదు. వీ షుడ్ గివ్ అప్ అవర్ రైట్స్. ఎప్పుడైతే మన రైట్స్, ఇది నా రైట్ అని అనుకుంటామో అయిపోయే రైట్స్ ఉండదు అన్న. మరి నా హక్కు కదన్నా, ఏదంటే హక్కు కరెక్టే, కానీ నీ సేవ చేసే దేవుడు నేను సేవ చేయమన్నప్పుడు హక్కులు పక్కన పెట్టాలి. మీకు అర్థమవుతుందా? ఇది ప్రివిలేజెస్ని పక్కన పెట్టడం, నాట్ హోల్డింగ్ ఆన్ టు పొజిషన్. దేర్ ఆర్ టూ థింగ్స్ జీసస్ డిడ్ అప్ టిల్ నౌ. ఈ రెండు మెట్లు దిగడానికి ఫస్ట్ ఏంటంటే హీ స్టెప్డ్ డౌన్. సెకండ్ థింగ్ ఏంటంటే హీ స్టూప్డ్ డౌన్. ఫస్ట్ ఏంటి? హీ స్టెప్డ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ యాజ్ ఎ మ్యాన్, దెన్ హీ స్టూప్డ్ డౌన్ ఫ్రమ్ ఎ మ్యాన్ టు అ సర్వెంట్. మీకు అర్థమవుతుందా? సో తను రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత చూడండి 8వ వచనము, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు అని ఉందన్నమాట. చూడండి, అతడు దాసుని రూపం దాల్చి 2 మెట్లు దిగాడు కదా. 3వ మెట్టు ఏంటి? మరణము పొందినంతగా. దేవుడు మరణించడం ఏంటి? హీ ఈజ్ గాడ్. వెన్ హీ వాస్ ఇన్ హెవెన్, ఆయనకు అసలు ఆరంభము లేదు, అంతము లేదు. మనం అనుకుంటాం కదా, మన ఫేమస్ స్టేట్మెంట్ మాటమాటికి చెప్తుంటా, ఇన్ ద బిగినింగ్, బిఫోర్ ద బిగినింగ్ బిగాన్, హీ వాజ్ దేర్. నో వన్ క్రియేటెడ్ హిమ్, హీ వాజ్ దేర్. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద లైఫ్ ఇన్ దిస్ ఎర్త్. ఆయన టైమ్ అండ్ స్పేస్లో మ్యాటర్ లాగా వచ్చాడు. మన యొక్క శరీరము దాల్చి టైమ్ అండ్ స్పేస్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేయాలి? టైమ్ అండ్ స్పేస్లోకి ఎంటర్ అయిన ప్రతివాడు
మరణించాడు. సో ఆయన ఏం చేశాడు? టైమ్ అండ్ స్పేస్లోకి వచ్చి మన పాపములను ఆయన మీద వేసుకొని మన పాపముల నిమిత్తము ఆయన మరణించడము జరిగింది. అంతవరకు దిగాడు. అనుకొని ఉండొచ్చు యేసుక్రీస్తు, అసలు నేను టైమ్ అండ్ స్పేస్లో రాకుండా నా డొమైన్ నాకు ఉందన్నా అక్కడ నుండి ఎంత బాగుండేది కదా, ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా మన డొమైన్ మనకి ఉంటే. ఆ డొమైన్ వదిలిపెట్టి కిందికి దిగి మరణించినంతగా, అది 3వ స్టెప్. 4వ స్టెప్ ఇంకా ఎంత దిగాడు తెలుసా? సిలువ మరణము పొందినంతగా. ఉందా వాక్యంలో? అంతే, మరణము పొందినంతగా, అంతగా అనగా సిలువ మరణము పొందినంతగా. సిలువ మరణం ఏంటి? సిలువ మరణం అంటే తనని ఏం చేశారండి? ఒక బండిపోటు దొంగలతో సమానంగా సిలువేశారు. అంటే ఏంటి? వాళ్ళతోని ఐడెంటిఫై చేసుకోవడం. సిలువ మరణం మామూలుగా మరణిస్తే అయిపోయా కదా, ఏ డయాబెటీస్ అదో ఏదో మరణిస్తే అయిపోయా. కానీ ఎలా మరణం పొందాడు? ఆయన సిలువ వేసేటప్పుడు ఆయనని ఒక క్రిమినల్తో ఐడెంటిఫై చేస్తూ మరణము పొందాడు అనమాట. అదెంతో స్టెప్? 4వ స్టెప్. అట్లా దిక్కుంటూ అంతవరకు వచ్చారు. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. ఇది ఇంకో లక్షణము, సేవానాయకుడికి ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే అలా దిగి స్టెప్ డౌన్ అయ్యి, స్టూప్ డౌన్ అయ్యి ఈ యాక్టివిటీలో సిలువ మరణం అంటే సరెండర్ అయ్యి. యూ రిమెంబర్ గెత్సెమనే తోటలో, నాట్ మై విల్ లార్డ్ బట్ యువర్ విల్ బి డన్ మీన్స్ నథింగ్ బట్ సరెండరింగ్. సో స్టెప్పింగ్ డౌన్, స్టూపింగ్ డౌన్, దాని తర్వాత ఏంటి? సరెండరింగ్. అలా ఎప్పుడైతే సరెండర్ చేసుకున్నాడో మీరు చూడండి, విధేయత చూపిన వాడే. అలా సరెండర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒబీడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క పిలుపు ఆయనలో అలా చేయాలి. కాబట్టి అంతగా ఆయన విధేయత చూపిన, ఎక్కడ కూడా ఎదురు తిరగలేదు, ఎక్కడ కూడా దేవా నా చిత్తమే జరగాలని చెప్పలేదు. విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరైనా తగ్గించారా ఆయనని? ఎవరైనా తగ్గించారా? ఎవరు తగ్గించలేదు. తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను ఉద్దేశపూర్వకంగా తన్ను తాను అంతవరకు తగ్గించుకున్నాడు. దేనికి? మనందరికీ పాప క్షమాపణ కలగచేయటానికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతను 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా. యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరు హెచ్చించారండి? దేవుడు తనల్ని హెచ్చించాడు. ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ప్రతి నామమునకు పై నామము ఆయనకి అనుగ్రహించాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడు అతనిని హెచ్చించి, ఇక అంతకంటే కిందికి వెళ్ళలేమన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనని ఒక్కసారి శిలువ మరణము పొందిన తర్వాత ఆ శిలువను ఎత్తుకొని శిలువ మీద మరణించిన తర్వాత ఎవరు హెచ్చించారు? దేవుడు హెచ్చించాడు. వినయ మనస్కుడు అధికారం ఉంటుంది. వినయ మనస్కునికి అధికారం ఉంటుంది. బికాస్ హీఈస్ ఎ లీడర్, సేవానాయకుడు. కానీ హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. హెచ్చింపు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడు. గాడ్ విల్ ఎగ్జాల్ట్. అందుకనే మీరు ఒకసారి 3 వచనాలు చదివిస్తాను చూడండి. సామెతలు 29వ అధ్యాయం ఒకసారి తీయండి. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. సామెతలు 29 23వ వచనం చదువుతున్నాను చూడండి. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఎవని గర్వము వానిని తగ్గించును. ఎప్పుడైతే గర్వము మనకు ఉంటుందో మనకు తగ్గింపే, ఓకే, హెచ్చింపు లేదు. వినయ మనస్కుడు
ఘనత నొందును. గమనించారా ఈ వాక్యము? ఎవరి గర్వము వారికి తగ్గించును. నెక్స్ట్ అదే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం తీయండి. 18, 12వ వచనము. 12వ వచనం. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఆపత్తు రాకముందు ఫస్ట్ ఏమొస్తుందంట? గర్వం వస్తుందంట. ఓకే, ప్రైడ్ ఈస్ ఎ ప్రిల్యూడ్ ఫర్ డిస్ట్రక్షన్. ప్రైడ్ ఈస్ ఎ ప్రిల్యూడ్ ఫర్ డిస్ట్రక్షన్. మనకి యూజువల్గా ప్రిల్యూడ్స్ ఉంటాయి పాటలు పాడేటప్పుడు. ఆ ప్రిల్యూడ్ కొట్టగానే మనకి ఏ పాట పాడుతారో తెలిసిపోద్ది కదా. డిస్ట్రక్షన్ రాకముందు ఏమొస్తుందంట? గర్వం వస్తుందంట. ఓకే, కానీ ఘనతకు ముందు ఏమొస్తుంది? వినయం. ఘనత రావాలంటే, హెచ్చింపు రావాలంటే క్రీస్తు యేసునందున్న ఈ మనసును మీరును కలిగి ఉండండి. వినయ మనస్కుడై ఉండాలి. ఇంకో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీకు సమయం ఉంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి ఒకసారి స్టడీ చేయండి దయచేసి. చాలా గొప్ప విషయాలు దీంట్లో నిగూఢమై ఉన్నాయి. 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. 6వ వచనము 10వ వచనం మధ్యలో ఓకే అసలు విషయం ఉంది. అంటే శాండ్విచ్ అన్నమాట. 6వ వచనం పైన బ్రెడ్, 10వ వచనము కింద బ్రెడ్. మధ్యలో ఏంటి? యాక్చువల్ స్టఫ్ మధ్యలో ఉంది. యాక్చువల్ స్టఫ్. అసలు అది లేకుండా శాండ్విచ్ ఉంటుందా? 2 బ్రెడ్స్ ఇస్తే మీరు శాండ్విచ్ అంటారా? మధ్యలో ఏదన్నా ఏం లేదు కదన్నా అంటారు కదా. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇది అందరికి మీకు హోంవర్క్, ఎక్సర్సైజ్ మీకు. ఓకే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 10వ వచనం వరకు. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. 10వ వచనం చదువుతున్నాను. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సో 6వ వచనం 10వ వచనము సేమ్, కానీ మధ్యలో కొన్ని చేయాలి మనం. ఆ వినయ మనస్కుడు, ఆ వినయ మనస్సు ఎట్లా వస్తుందంటే ఆ మధ్యలో చేసిన వాటి దగ్గర నుంచి వస్తుంది. ఆ మధ్యలో చేసిన వాడి దగ్గర నుంచి వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. ఓకే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. తగ్గింపు మనల్ని మనము చేసుకుంటే చాలా మంచిది. పక్కనోడు చేయడం కంటే మనల్ని మనము చేసుకుంటే మనకి చాలా మంచిది. ఇప్పుడు దాకా 3 వచనాలు 3 వాక్యాలు చదివాం. అన్ని చోట్ల ఏముంది? మిమ్మల్ని మీరే తగ్గించుకోనండి అని ఉంది. మిమ్మల్ని మీరే తగ్గించుకో. ఇలాంటి మనసు దేవుడు మనందరికీ ఇవ్వాలనేది నా ప్రార్థన. మనందరము తలలు వంచి దేవుని బల్లలో పాల్గొనుచుండగా మీ యొక్క హృదయములను, మన యొక్క హృదయములను సిద్ధపాటు చేసుకుందాం. దేవా, మరి ఈ యొక్క వాక్యంలో, ఈ వాక్యపు వెలుగులో నా యొక్క జీవితాన్ని దర్శించండి. దేవా ప్రభువా, ఎక్కడైనా గర్వం ఉంటే, ఎక్కడైనా ప్రభా మరి ఇది నా డొమైను, ఇది ఎవరికి ఇవ్వను నేను, ఇది నాది, నా సొత్తు అని అలాంటి సన్నివేశాలు కానీ ప్రదేశాలు కానీ ఉంటే యేసుక్రీస్తుని మాదిరిగా మనము ఉంచుకుందాం. ఆయన పరలోకములో ఉండి ఆ అధికారము, ఆ యొక్క సహవాసము, ఆ యొక్క స్వరూపము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మెట్లు దిగి కిందికి వచ్చాడు, మనిషిలాగా వచ్చాడు, దాసుని స్వరూపం దాల్చాడు. మనకు మాదిరిగా మరణము నొందినంతగా, సిలువ మరణము నొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని అన్నిటికంటే పైనామం ఇచ్చి అతనికి యేసుక్రీస్తుని హెచ్చించాడు.
దేవుని యొక్క బలమైన హస్తము కింద మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సో మనలో ఎటువంటి ఏరియాస్ అయినా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు చూపిస్తుంటే ఒకసారి దేవా యొక్క ఏరియాని నాకు సరిచేయండి, నాలో గర్వాన్ని తీసేయండి, వినయ మనస్సును దయచేయండి, ఇతరుల యొక్క విషయాలను చూసుకునే బిడ్డగా నన్ను తయారు చేయండి, నా సహోదరుడు నాకంటే యోగ్యుడని ఎంచే హృదయము, ఆ మనస్సును నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం.